సీఎం చంద్రబాబుకు వీడుగం చేస్తూ తమ వాళ్ళపై అన్యాయంగా కేసులు బనాయించే పోలీసుల బట్టల లోడదీసి నిలబెడతామని వైఎస్ జగన్ హెచ్చరికపై రామగిరి ఎస్ఐ సుధాకర్ తీవ్రంగా అయితే స్పందించారు. గుమ్మడికాయల దొంగ అంటే వెనకటికి ఎవరో భుజాలు తడుముకున్న సామెతను రామగిరి ఎస్ఐ స్పందన గుర్తుకు తెస్తోందని నెటిజన్లు అయితే ఇప్పుడు దెప్పి పొడుస్తున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. యూనిఫామ్ పై ఉండే 3 సింహాలకు పోలీసులు సెల్యూట్ చేయాలని, చంద్రబాబు మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తాము అధికారంలోకి రాగానే ఉద్యోగాలు పీకేసి బట్టల లోడదీసి నిలబెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. జగన్ వార్నింగ్ పై రామగిరి ఎస్ఐ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసులు మీరిచ్చే బట్టలు వేసుకున్నారనుకున్నారా? కష్టపడి చదివి పరుగు పందెంలో పాస్ అయి వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం. అడ్డదారులు తప్పం. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి అని జగన్ కి ఆయన వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పోలీసులకు జగన్ వార్నింగ్ ఇస్తే రామగిరి ఎస్ఐకి ఎందుకు కోపం వచ్చిందో అని నెటిజన్లు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసే వాళ్లకు జగన్ వార్నింగ్ ఇవ్వగా రామగిరి ఎస్ఐకి ఎందుకు ఉలికిపాటు అని నెటిజన్లు నిలదీస్తున్నారు. జగన్ బట్టలు ఊడదీసేంత వరకు కూడా కొందరు ఉండలేకున్నారని, అనవసరమైన స్పందనతో తమకు తామే ఆ పని చేస్తున్నారంటూ నెటిజన్లు చురకలంటిస్తున్నారు.